అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సరంధ అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 15కు చేరింది. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ ఉన్నట్లు గుర్తించారు. అతనిపై 5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఇతనితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ మిసిర్ బెస్రా మరికొందరు కీలక సభ్యులు ఉన్నట్లుగా భావిస్తున్నారు. పశ్చిమ సింగ్ భూమి జిల్లాలోని కిరిబురు చోటానాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇక జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కోంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి ధీటుగా భద్రతా బలగాలు ఎదురు దాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఇక ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు సద్దుమణిగినప్పటికీ మరికొంతమంది మావోయిస్టులు అడవిలో నక్కి ఉండే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ను మరింత ముమ్మరం చేశాయి. ఇక అదనపు దళాలను ఘటనా స్థలానికి తరలించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సరంధ అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 15కు చేరింది. ఇక మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. జార్ఖండ్ లో మావోయిస్టులకు మరొక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తి, మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అతను ఈ జరిగినటువంటి జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి కనపడుతూ ఉంది. సో మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనల్ ఈ రోజు జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అతని పైన కోటి రూపాయలకు పైగా రివార్డు ఉంది. సో జార్ఖండ్ కు సంబంధించి అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఇంకా మొత్తంగా కూడా ఈ దళాల మెయింటెనెన్స్ లో అత్యంత ఏదైతే అటాకింగ్ సంబంధించి ఈ అటాకింగ్ లో చాలా కీలక పాత్ర పోషించుడు, కొత్తగా దళాలను ఏదైతే మావోయిస్ట్ రిక్రూట్మెంట్ లో కీలక పాత్ర పోషించాడని చెప్పేసి పతిరామ్ మాంజీపై అభియోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ జార్ఖండ్ లాంటి ఏరియాలో మావోయిస్టు కు సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఇది సంబంధించి ఇక మావోయిస్టు కు సంబంధించి కొత్త రిక్రూట్మెంట్లు కావచ్చు, ఇతరత్ర అవన్నీ కూడా ఈ పతిరామ్ మాంజీ కీలక పాత్ర పోషించాడని చెప్పేసి అతనిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒకవైపు కేంద్రం మొత్తంగా కూడా మావోయిస్టులను ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 2026 లోపు ఈ యొక్క మావోయిస్టులు అనేది ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గత తీవ్రవాదానికి అత్యంత ముప్పుగా పరిగణిస్తున్నటువంటి ఈ మావోయిస్టులు అనేది లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్రం ప్రకటించిన పరిస్థితి కనపడుతోంది. ఇటీవల తరచుగా ఇట్లాంటి ఎన్కౌంటర్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అడపాదడప కేంద్ర కమిటీ సభ్యులతో పాటు మొత్తం కూడా మావోయిస్టు సంబంధించి అత్యంత కీలక నేతలు ఎన్కౌంటర్ చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. రీసెంట్ గా హిట్మా ఎన్కౌంటర్ తర్వాత అత్యంత స్థాయిలో అత్యంత ప్రభావం చూపేటువంటి నాయకుడు ఈ ఏదైతే పతిరామ్ మాంజీకి ఉన్నారు. సో అతనికి సంబంధించి ఈ రోజు ఎన్కౌంటర్ అతనితో పాటు మరొక 14 మంది కూడా చనిపోయారు తెలుసు. మొత్తం ఓవరాల్ ఈ ఎన్కౌంటర్ లో 15 మంది చనిపోయారు. సిఆర్ఎఫ్ బలగాలు మాంజీ ఉన్నాడనే ఒక పక్కా సమాచారంతో అక్కడికి ఉదయం నుంచి కూడా అక్కడ ఆ యొక్క ఈ భద్రతా బలగాలు, కోబ్రా దళాలకు మొత్తం కూడా ఈ యొక్క అక్కడ అడవిని జల్లెడ పెట్టడం, జార్ఖండ్ సంబంధించినటువంటి యొక్క ఈ సరన్న పశ్చిమ సింగభూమ్ జిల్లాలోని సరంధ అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడడం, అదే సందర్భంలో 2 వర్గాల మధ్య ఇటు మావోయిస్టులు అదేవిధంగా కోబ్రా బలగాలు, భద్రతా బలగాల మధ్య
కాల్పులు జరగడంతో పెద్ద ఎత్తున భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 15 మంది మృతి చెందారు. మృతుల్లో కూడా ఇక మాంజీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చాలా రోజులుగా మాంజీపై ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి జార్ఖండ్ అదే కేంద్ర నిఘా వర్గాలు ఎట్టకేలకు ఈ రోజు ఎన్కౌంటర్ చేసి చంపాయి. సో మొత్తంగా చూసుకుంటే జార్ఖండ్ లో ఇక మావోయిస్టులకు సంబంధించి ఒక పెద్ద ఆపరేషన్ గా చెప్పవచ్చు మనం. సో మొత్తంగా కీలకమైన మావోయిస్టు నాయకుడిని ఈ రోజు ఎన్కౌంటర్ చేసినట్టుగా ఉంటుంది. సో ఒక భద్రతా బలగాలు ఈ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ ఘటనను జార్ఖండ్ లో నక్సలిజం పై భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్ గా ఈ ఎన్కౌంటర్ మాత్రం జార్ఖండ్ కి సంబంధించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక మావోయిస్టుల ఏరువేతలో అత్యంత కీలకమైనదిగా మనం చెప్పాల్సి ఉంటుంది. అనుష తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.